హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.1లో 5th క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, షో దట్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n+2 ఆర్ n+4 is divisible by 3 where n is any positive integer. హోల్డ్ ఆన్, క్వశ్చన్ అర్థమైందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో 3 నెంబర్స్ ఉన్నాయి మనకి, ఒకటి n, ఒకటి n+2, ఇంకొకటి n+4. ఈ మూడిట్లో ఏదో ఒకటి 3తో డివిజిబుల్ అవుతుందంట. ఏ నెంబర్ అయినా, n is any positive integer. ఓకేనా? n is any positive integer. సో ఫర్ సపోజ్ n ఒకవేళ 3తోని n డివిజిబుల్ అయిందనుకో, ఇవి రెండు డివిజిబుల్ కావు. అదే 3తోని n+2 డివిజిబుల్ అయిందనుకోండి, ఇవి రెండు డివిజిబుల్ అవ్వవు. అలాగే ఒకవేళ n+4 3తో డివిజిబుల్ అయితే ఇవి రెండు డివిజిబుల్ అవ్వవు అంటున్నాడు. ఓకే, కానీ దాన్ని మనం ప్రూఫ్ చేయాలి. సో అది ఎలా ప్రూఫ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇది ప్రూఫ్ చేయడానికి మనం ఒక ఆల్గారిథం వాడబోతున్నాం. అది మీకు ఆల్రెడీ తెలుసు, మిగిలిన 4 క్వశ్చన్స్లో కూడా వాడాము. అదే డివిజన్ ఆల్గారిథం, యూక్లిడ్స్ లెమ్మా అని కూడా అనొచ్చు. ఏంటది? A is equals to BQ plus R. ఇందులో 3 కండిషన్స్ కూడా చెప్పాను. A is always greater than B అనేది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి ఆలోచించండి. 0 is less than or equals to R is less than B. ఈ R అనేది 0కి Bకి మధ్యలో ఉంటుంది అని. 0 కూడా అవ్వచ్చు R. ఓకే. అండ్ థర్డ్ కండిషన్, థర్డ్ని కండిషన్ అనలేం కానీ స్టేట్మెంట్ లాగా అనుకోండి. వెన్ R is equals to 0, అప్పుడు B ఏదైతే ఉంటుందో అది HCF అవుతుంది. ఓకేనా? సో సేమ్ ఇదే ఆల్గారిథం వాడి మనము ఇది ప్రూఫ్ చేస్తామన్నమాట. సో ప్రూఫ్ చేసేద్దామా? సో క్వశ్చన్లో ఏమన్నాడు? n ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కదా. సో నేను ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి, ఇదే ఫార్మాట్లో తీసుకోవాలి. కాబట్టి n is equals to 3q plus r అని నేను అనుకుంటున్నాను. అండ్ 3q plus r తీసుకోవాలి అని కంపల్షన్ ఏమీ లేదు. మీరు n is equals to 2q plus r అయినా తీసుకోవచ్చు, మీరు n is equals to 10q plus r అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను ఎందుకు 3q plus r తీసుకుంటున్నానంటే, 3q plus r తీసుకుంటే ఈ r పాసిబిలిటీస్ ఏమైపోతాయో చెప్పండి ఒకసారి. చూడండి, దీన్ని మన a is equals to bq plus rతో కంపేర్ చేస్తే r వాల్యూస్కి పాసిబిలిటీస్ ఏంటి? ఇక్కడ చూడండి, 0 నుంచి b మధ్యలో ఉంటాయి కదా. 0, 1, 2. ఎందుకు? b 3 కదా. సో లెస్ దెన్ b ఉంటుంది. 3 వాల్యూసే ఉంటాయి. సో 3 వాల్యూస్ అంటే 3 కేసెస్ ఉంటాయి. సో 3 కేసెస్ ఐడియల్ అవుతుంది ఎగ్జాంపుల్కి చెప్పడానికి, ప్రూఫ్ చేయడానికి అని మాత్రమే నేను 3q plus r అని తీసుకున్నాను. అదే మీరు 2q plus r తీసుకున్నారనుకో, r విల్ బి 0, 1 అంతే. చాలా తక్కువ కేసెస్ అయిపోతాయి కదా ప్రూఫ్ చేయడానికి. అండ్ ఒకవేళ 10q తీసుకున్నారనుకోండి, r విల్ బి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవి చాలా ఎక్కువ కదా సాల్వ్ చేయడానికి. సో ఐడియల్గా ఈజీగా ఉంటుంది ప్రూఫ్కి కూడా అని మనం 3q plus r తీసుకుంటున్నాం. ఓకేనా? అంతే, కంపల్సరీ ఇదే తీసుకోవాలని మాత్రం రూల్ ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. r is equals to 0 కేస్ చూద్దాం. n is equals to 3q plus 0 అంతే కదా. సో n is equals to 3q అంటే డివిజిబుల్ బై 3. ఎందుకు డివిజిబుల్ బై 3 అంటున్నాను? 3 టేబుల్లో వస్తుంది కాబట్టి నేను డివిజిబుల్ బై 3 అవుతుంది అని చెప్పాను. ఓకేనా? ఇది r0 ఇంకా n కేసు. ఇప్పుడు మనం r0 n+2 కేసు చూద్దాం. ఓకేనా? ఇది n+2. r0 ఉన్నప్పుడు n ఏమైపోతుంది? 3q. ఇందాకే చూసాం కదా, 3q plus 0 3q. ఇప్పుడు n+2 అంటే n+2 ఏమవుతుంది? 3q plus 2 అంతే. సో ఇది డివిజిబుల్ బై 3 అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అని నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి, 3 into సంథింగ్ ఉందనుకోండి, అది డివిజిబుల్ బై 3. ఓకేనా? ఇది ఎలాగో కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, 3 into 2 ఉందనుకోండి, ఏమవుతుంది? 6. 6 is divisible by 3 కదా. అలాగే 3 into 5 ఉందనుకోండి, 15. 15 is divisible by 3 కదా. కానీ 6 plus 2 చేస్తే 8 divisible by 3 కాదు. అలాగే
15 ప్లస్ 2 చేస్తే, ఈ 15 ఏదైతే ఉందో 15 ప్లస్ 2 చేస్తే 17 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అలాగే 3తోని సంథింగ్ మల్టిప్లై చేశాక +2 యాడ్ చేస్తే అది ఎప్పుడు డివిజిబుల్ అవ్వదు. సో నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా? ఇప్పుడు R0 ఉండి n+4 కేస్ చూద్దాం. n+4 ఏమవుతుంది? 3q+4. ఇప్పుడు 3q+4 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? సేమ్, ఇది కూడా నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకు చెప్తున్నానో చెప్తాను చూడండి. ఇప్పుడు సేమ్ 6, 15 కేసే తీసుకుందాం. ఇప్పుడు 6కి +4 యాడ్ చేసి చూస్తాను. 10 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అలాగే 15కి 4 యాడ్ చేసి చూస్తాను. 19 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అలాగే 3q+4 కూడా నాట్ డివిజిబుల్ బై 3. సో క్వశ్చన్లో మనకేమన్నాడు? ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n, n+2, n+4. సో ఇక్కడ n+2, n+4లో ఓన్లీ n మాత్రమే డివిజిబుల్ అయింది కదా, n+2 అవ్వలేదు అండ్ n+4 కూడా 3తో డివిజిబుల్ అవ్వలేదు. ఇది R0 కేస్. అలాగే R1 కేస్ కూడా చూద్దాం. ఓకేనా? R ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ n కేస్ చూద్దాం. n ఏమైపోతుంది ఇప్పుడు? 3q+1. అంతేనా? సేమ్ 3q+1 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? చెప్పండి మీరే. నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకు అంటే సేమ్. ఇప్పుడు 6, 15 చూద్దాం. 6 అయితే 3 టేబుల్లో పోతుంది, 15 కూడా 3 టేబుల్లో పోతుంది. దీనికి +1 యాడ్ చేసి చూడండి. 7 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అలాగే 15కి +1 16 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 3q+1 కూడా 3తో డివిజిబుల్ అవ్వదు. R1 ఇంకా n+2 కేస్ చూద్దాం. R1 ఉన్నప్పుడు n ఏమవుతుంది? 3q+1. అదే n+2 అంటే 3q+1, ఇది n+2. సో ఏమవుతుంది? n+2 అనేది 3q+3. అంతే కదా? ఇప్పుడు చూడండి, ఇది 3తో డివిజిబుల్ అవుతుందా? ఇప్పుడు చూడండి, ప్లస్కి ముందు 3q ఉంది, ప్లస్కి తర్వాత 3 ఉంది. అంటే రెండు టర్మ్స్లో ప్లస్కి ముందు ఒక టర్మ్, ప్లస్కి తర్వాత ఒక టర్మ్, రెండు టర్మ్స్లో 3 ఉంది. సో నేను 3ని కామన్గా తీయొచ్చు కదా. ఫస్ట్ టర్మ్లో 3 ఆల్రెడీ మల్టిపుల్ బయటికి వెళ్ళింది, ఇంకేం మిగిలింది? q. ప్లస్ సెకండ్ టర్మ్లో 3 ఆల్రెడీ బయటికి వెళ్ళింది, ఇంకేం మిగిలింది? 1. ఇప్పుడు చూడండి, 3 × q 3q ప్లస్ 3 × 1 3. ఓకేనా? ఇది 3 × సంథింగ్ కదా, 3 × సంథింగ్ అంటే 3తోని డివిజిబుల్ అవుతుంది. అంతే కదా, అప్పుడే 3 × సంథింగ్ వచ్చింది. సో ఇది డివిజిబుల్ బై 3. ఓకేనా? ఇప్పుడు r×1 ఉంచి n+4 కేస్ చూద్దాం. n+4. R1 ఉన్నప్పుడు n వాల్యూ ఏంటి? 3q+1. ఇది ఎక్కడి నుంచి అనుకోవద్దు, ఇగో ఇక్కడ కనుక్కున్నాం కదా మనం. R1 ఉన్నప్పుడు n 3q+1 అయిపోతుంది. ప్లస్ n+4 అన్నాడు కాబట్టి +4 చేస్తే 3q+5 అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుందా? నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకు నేను నాట్ డివిజిబుల్ బై 3 అంటున్నానో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ 3 × సంథింగ్ 6 కదా, 6 3తో డివిజిబుల్ అవుతుంది, 15 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను 6కి 5 యాడ్ చేసి చూసాను అనుకోండి, ఏమవుతుంది? 11. సో 11 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. అలాగే 15 + 5 23తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 3q+5 కూడా నాట్ డివిజిబుల్ బై 3. అర్థమైందా? ఇప్పుడు r = 2 కేస్ చూద్దాం. r = 2 అండ్ n కేస్ చూద్దాం. n = 3q ప్లస్ r ప్లేస్లో ఏముంది? 2. ఓకేనా? ఇప్పుడు 3q+2 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే చూసాం, 6 + 2 8 3తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 15 కూడా 15 + 2 17 కూడా 3తో డివిజిబుల్ అవ్వదు. సో ఇది నాట్ డివిజిబుల్ బై 3. ఓకేనా?
ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు n+2 కేసు చూద్దాం. n+2 ఏమవుతుంది? 3q + 2 + 2, ఎందుకంటే ఇక్కడి వరకే n కదా, n+2 చేసాం. అప్పుడు ఏమవుతుంది? 3q + 4. ఇప్పుడు ఇది 3q + 4 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకు అవ్వదు అంటున్నానంటే మనం 3 ఇంటూ సంథింగ్ లాగా రాయలేకపోతున్నాం దీన్ని. అంటే 2 టర్మ్స్లో 3 కామన్గా లేదు. అలాగే ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడండి, 6 + 4 10 అవుతుందా 3తో డివిజిబుల్? అవ్వదు. అలాగే 15 + 4 19 అవుతుందా 3తో డివిజిబుల్? అవ్వదు. సో సేమ్ అనమాట, 3q + 4 అనేది అవ్వదు. r ఈజ్ ఈక్వల్స్ టు 2 n+4 కేస్ చూద్దాం. n+4 కదా. సో r2 ఉన్నప్పుడు n వాల్యూ ఏంటి? 3q + 2. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్కడి నుంచి వచ్చిందో అని. ఇదిగోండి ఇక్కడే మనం సాల్వ్ చేసాం. +4. ఇప్పుడు ఇది చూడండి, 3q + 6 అయిపోయింది, 2 + 4. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు 3 మనం రెండిట్లలో కామన్ తీయొచ్చు. 2 టర్మ్స్లోనూ 3 ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ 3q, ఇక్కడ 6. 3 నేను కామన్గా రాస్తే ఈ టర్మ్లో నుంచి 3 ఆల్రెడీ వెళ్ళిపోయింది కామన్గా. మిగిలింది ఏంటిది? q ప్లస్ ఈ 6లో నుంచి 3 ఆల్రెడీ ఒకసారి నేను బయటికి రాశాను. మిగిలింది ఏంటి? మల్టిపుల్లో 3 × 2. ఓకేనా? సో ఇప్పుడు ఇది డివిజిబుల్ అవుతుందా? ఎస్, ఇది డివిజిబుల్ బై 3. ఎందుకు అవుతుంది అంటే ఇది నేను 3 ఇంటూ సంథింగ్ లాగా రాయగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, ఆల్వేస్ 3 ఇంటూ సంథింగ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. లైక్ 3 2s 6, 6 3తో డివిజిబుల్ అవుతుంది. 3 5s 15 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 3 ఇంటూ సంథింగ్ అని ఎప్పుడైతే రాయగలుగుతున్నానో అప్పుడు అది 3తో డివిజిబుల్ అవుతుంది. ఆల్వేస్ ఈ మూడులో nలో n+2 n+4లో ఏదో ఒక్కటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు. r2 ఉన్నప్పుడు ఈ మూడిట్లలో nలో n+2లో n+4లో ఒకటే డివిజిబుల్ అయింది. ఇవి రెండు డివిజిబుల్ అవ్వలేదు. అలాగే r1 ఉన్నప్పుడు చూద్దాం. r1 ఉన్నప్పుడు మూడిట్లలో nలో n+2లో అండ్ n+4లో కూడా n డివిజిబుల్ అవ్వలేదు, కానీ n+2 అయ్యింది. మళ్ళీ n+4 అవ్వలేదు. సో మూడిట్లలో n+2 మాత్రమే 3తో డివైడ్ అయ్యింది. అలాగే r0 ఉన్నప్పుడు కూడా n+2 n+4లో n మాత్రమే 3తో డివిజిబుల్ అయింది. మన క్వశ్చన్ కూడా అంతే కదా, n+2 n+4లో ఏదో ఒక్కటే డివైడ్ అవుతుంది 3తో. అది మనం ప్రూవ్ చేసేసాం. అర్థమవుతుందా? సో నేను ఒకసారి 3 స్లైడ్స్ మళ్ళీ చూపిస్తాను. r0 కేసులో n మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అలాగే r1 ఉన్నప్పుడు n+2 మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అలాగే r2 ఉన్నప్పుడు n మాత్రమే డివైడ్ అవుతుంది. సో ఇలా ప్రతిసారి n+2 n+4లో ఏదో ఒక్క నెంబర్ మాత్రమే 3తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు కొంచెం హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో కలుద్దాం. బాయ్.